వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు సండే వ్లాగ్ చేస్తున్నాను. యాక్చువల్గా మార్నింగ్ అయింది, ఇప్పుడు 8 ఆ టైం అయిందనమాట. సో మార్నింగ్ 8 o'clockకి నేను కార్లో ఉన్నాను. కార్లో ఎందుకున్నాను అంటే జెట్టీకి వెళ్తున్నాం. యాక్చువల్గా వైజాగ్లో జెట్టి అంటే మనకి సీ ఫుడ్ దొరుకుతుందండి. ఫిషెస్, ప్రాన్స్, ఇలా కంప్లీట్ సీ ఫుడ్ మొత్తం దొరుకుతుంది. సో అక్కడికి వెళ్తున్నాం. అంటే మనకి హ్యూజ్ వెరైటీస్ దొరుకుతాయి. హార్బర్ అంటారు కదా, ఫిషింగ్ హార్బర్. సో అక్కడికి వెళ్తున్నాను అనమాట. సో మార్నింగ్ మ్యాక్సిమం వైజాగ్ వాళ్ళ రొటీన్ ఇలానే ఉంటుందండి. సండే అయితే మార్నింగ్ చక్కగా హార్బర్కి వెళ్తారు, మంచిగా అన్ని ఫిషెస్, ప్రాన్స్ ఏది నచ్చితే తెచ్చుకుంటారు. అది తెచ్చుకొని చక్కగా హ్యాపీగా వండుకుంటారు. సో నేను కూడా ఈ రోజు వెళ్తున్నాను. యాక్చువల్గా మేము రెగ్యులర్గా వెళ్తాము. నేను ఎప్పుడూ షూట్ చేయలేదు, సో ఫస్ట్ టైం షూట్ చేస్తున్నాను. ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో జెట్టి ఆల్రెడీ షూట్ చేశాను, బట్ ఒక 2-3 క్లిప్స్ యాడ్ చేస్తాను. అండ్ ఏం తెచ్చుకుంటాను ఏంటనేది నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. అంటే అక్కడికి వెళ్ళాక ఏది ఫ్రెష్గా ఉంది, ఏది బాగుంది, ఏది తక్కువ రేట్లో దొరుకుతుంది, అవన్నీ చూసుకోవాలన్నమాట. సింపుల్గా వెళ్ళి ఫిష్ తెచ్చేసుకోవడం కాదు. సో ఫ్రెష్గా ఏది అనిపిస్తే అది చూసుకొని చెక్ చేసుకొని తెచ్చుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే ప్రస్తుతానికి బీచ్ రోడ్లోంచి వెళ్తున్నాను నేను. మార్నింగ్ బీచ్ చాలా బాగుంటుందండి. అంటే అట్మాస్ఫియర్ అనేది, బీచ్ ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట మనసుకి. ఎర్లీ మార్నింగ్స్ వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 8 అయిపోయింది. 8 అయిపోవడం వల్ల కొంచెం ఎండ, సన్ అయితే వచ్చేసింది. అండ్ వన్ మోర్ అండి, సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. అంత హాట్ ఉంది బయట క్లైమేట్. అండ్ మన సమ్మర్ స్కిన్ కేర్ రొటీన్స్ అవన్నీ కూడా నేను స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ స్టార్ట్ చేశాను అండ్ నేను కూడా మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పుడైతే జెట్టీకి వెళ్దాం పదండి. సో జెట్టీకి వచ్చేసానండి. ఇక్కడ చాలా రష్ ఉంది, సండే కాబట్టి. చూసారా, పార్కింగే ఫుల్ అయిపోయి ఉన్నదనమాట. సో పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళడానికి కూడా చాలా టైం పట్టింది. చాలా రష్ ఉందండి. సండే అంటేనే చాలా రష్ ఉంటుంది. బిఫోర్ 9 లోపల అయితే ఫుల్ రష్ ఉంటుంది. 7 కల్లా వెళ్తే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ ఫిషెస్, ప్రాన్స్, క్రాబ్స్ అన్నీ దొరుకుతాయండి. ఫిషింగ్ హార్బర్ అంటేనే చాలా హ్యూజ్ వెరైటీస్ ఉంటాయి మనకి. బయట అంటే ఫిష్ మార్కెట్స్లో ఎక్కువ రకాలు ఉండవు. ఇక్కడ హార్బర్లో ఏంటంటే మనకి ఎనీ సైజెస్ దొరుకుతాయి. చిన్న సైజ్ నుంచి బడా సైజ్ వరకు దొరుకుతాయి. ఒకవేళ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, అండ్ నెక్స్ట్ ఏదన్నా స్పెషల్గా పలానా ఫిష్ కావాలి, ఇన్ని కేజెస్లో కావాలి, అండ్ ఇన్ని ప్రాన్స్ కావాలి, బల్క్లో కొనుక్కోవాలనుకున్నా కూడా మనకి ఇక్కడ హార్బర్లో చాలా బాగుంటుంది. అంటే మనకి ఎలాంటి సీ ఫుడ్ అయినా దొరుకుతుంది. లాబ్స్టర్స్ కానివ్వండి, అండ్ ఇంకా డిఫరెంట్ ప్రాన్స్, క్రాబ్స్, ఇలా అన్నీ దొరుకుతాయి. నేనైతే కొన్ని ఫిషెస్ అండ్ క్రాబ్స్ తీసుకొని వెళ్తున్నాను అనమాట. రిటర్న్ అవుతుంటుంటే ఇక్కడ బీచ్ రోడ్లో షూటింగ్ అవుతుంది. 24 Kisses హీరో షూటింగ్ అది. సో అక్కడ మేము ఆగాము. సో షూటింగ్ అయ్యాక మమ్మల్ని పంపించారు అక్కడ. అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చేసాము. నేను కంప్లీట్గా అన్నీ క్లీన్ చేసేసాను. ఫిష్ని, క్రాబ్స్ని అన్నీ క్లీన్ చేసేసాను. నేను ఇప్పుడు చూపిస్తుంది అయితే మీకు ఫిష్ కర్రీ, అంటే ఫిష్ పులుసు. ఈజీగా, సింపుల్గా, ఫాస్ట్గా మీరు పులుసు ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అందులో కరివేపాకు వేసుకున్నాను, కర్రీ లీవ్స్. అండ్ నెక్స్ట్ అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను. అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. 3 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ 3 గ్రీన్ చిల్లీస్. సో ఇది కొంచెం లైట్గా మగ్గిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఆ తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, అండ్ కొంచెం జీరా పౌడర్, అండ్ 2 tablespoons ఆఫ్ ధనియా పౌడర్, అండ్ 1 tablespoon ఆఫ్ కారం ఇంకా యాడ్ చేసుకోవాలి, బట్ మేము ఎక్కువ స్పైసీ తినం కాబట్టి కారం తక్కువ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం. సో మసాలా అంతా మనకి ఇలా ఫ్రై అయిపోయింది కదండి. అండ్ ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫిష్ మసాలా కొంచెం ఒక 2 tablespoons యాడ్ చేసుకున్నాను. గరం మసాలా 1 tablespoon యాడ్ చేసుకున్నాను. అవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక టమాటాస్ యాడ్ చేసుకున్నాను. టమాటాస్, ఆనియన్స్, ఈ పౌడర్స్ అన్నీ మనకి బాగా మగ్గిపోవాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఆయిల్ బయటకు వచ్చేసింది, మంచిగా మగ్గిపోయింది మనకి ఇక్కడ.
మొత్తం అన్నీ స్మాష్ చేసుకుంటున్నాను లైట్గా. అంటే కొంచెం మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి సో అలా నేను మ్యాష్ చేసుకొని గ్రేవీ తెచ్చుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను చింతపండు పులుసు. సో టామరైడ్ని కొంచెంసేపు నానబెట్టి ఆ వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎంత పులుసు కావాలనేది దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత నేను కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. సో కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇది బాగా మగ్గించుకోవాలండి. సో మరిపోయిన తర్వాత పులుసు రెడీ అయిపోతుంది. కాకపోతే టైం పడుతుంది. మీకు తెలుసు కదా చేపల పులుసు అంటేనే మనకి కొంచెం టైం పడుతుంది. నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చెక్ చేశాను. సో అయితే రెడీ అయిపోయింది. అండ్ లంచ్ అయితే మేము చేసేసాము. ఫిష్ పులుసు అండ్ క్రాబ్ కర్రీ నేను మీకు చూపించలేదు, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించాను. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిందండి. ఈవినింగ్ 4:35 అలా అయింది. ఇంకా ఎండ బాగా ఉంది. సో మేము ఏయూ గ్రౌండ్స్లో ఉన్న ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము. సో లోపలంతా నేను మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. అక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయండి. మీ అందరికీ తెలుసు ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్కెట్ అంటేనే ఆల్ వెరైటీస్ దొరికితే హౌస్ హోల్డ్ ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, కార్స్, క్లాతింగ్, వాట్ నాట్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో నేనైతే మ్యాక్సిమం మంచిగా నా కళ్ళకు కనిపించినవన్నీ నేను క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను. సో ఇవి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, కానీ కాస్ట్ అయితే ఉన్నాయండి. బట్ ఏంటంటే మనం ఎలా షాప్ చేయాలి అంటే వెళ్ళాం కదా అని అన్నీ కాస్ట్ అనుకుంటారు. బట్ కొన్ని మనం సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. వెరైటీలో కావాలి అని అనుకున్నప్పుడు మనం కొంచెం ఎఫర్ట్ చేయడంలో తప్పలేదండి. సో సపోజ్ ఇలాంటి మోడల్స్ మనకి బయట రెగ్యులర్గా దొరకవు, ఇలాంటి ల్యాంథర్స్ మనకి బయట రెగ్యులర్గా దొరకవు. సో అలా మనకి ఏదైనా ఒక వన్ ఐటమ్ అనేది మనకు కావాలనుకున్నప్పుడు కొంచెం ఎఫర్ట్ చేసి కొనుక్కోవచ్చు. సో అది మన ఇష్టం. సో ఆబ్వియస్లీ మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ ఉన్నాయి, క్లాతింగ్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి అండ్ వాట్ నాట్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. కాన్సెప్ట్ ఏంటంటే దానికి సెపరేట్ ఇలా షెడ్స్లా ఇచ్చారు. ప్రతి షెడ్కి ఒకటి కెఫ్టీరియా, ఒకటి కన్జ్యూమర్ లైఫ్ స్టైల్ ఇలా ఒక్కొక్కటి బేసిక్గా అంటే మనకి ఏది కావాలనేది మనకు డైరెక్ట్గా ఆ షెడ్ లోపల దూరిపోతే అలా ఉంటాయి. ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ సో అలా ఉన్నాయన్నమాట. సో మనం లేడీస్ ఆబ్వియస్లీ లైఫ్ స్టైల్ వెళ్ళిపోతుంటాము. సో ఇక్కడైతే ఇలాంటి మెషిన్స్ కూడా ఉన్నాయి అండ్ లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ నాకు నచ్చే కానీ నేను తీసుకోలే, ఇప్పటికీ హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువైపోయి ఇంట్లో తిడుతున్నారు. అండ్ నెక్స్ట్ చికెన్ కర్రీ టాప్స్ ఉన్నాయి, వెరైటీస్ ఉన్నాయి, కానీ కొంచెం కాస్ట్ అయితే ఉన్నాయండి. బట్ ఎక్కువగా హ్యూజ్గా షాపింగ్ చేయడానికి అయితే కష్టమే, ఎందుకంటే నాకు కంపారిటివ్లీ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ అన్నీ షాప్ చేశాను. బట్ అక్కడికన్నా ఇక్కడ కంపేర్ చేసుకుంటే కాస్టే అనిపించింది. చిన్నపిల్లల బట్టలు చూసారా ఎంత బాగున్నాయో, పార్టీ వేర్ సూపర్ డూపర్ ఉన్నాయి, నాకైతే బాగా నచ్చాయి. సో ఇది ఇంకొకటి కన్జ్యూమర్ లైఫ్ స్టైల్ అంట, అందులోకి వెళ్ళాను. సో అక్కడ కూడా మంచి లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి వెరైటీస్ కూడా. అండ్ ఇక్కడ చూసారు కదా ఈ పర్టికులర్ హ్యాండ్ బ్యాగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇవి షూస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇవి కుర్తీస్ నాకు చాలా బాగా నచ్చాయండి. అవి ఎంత చెప్పారు అంటే ఇవి ప్లాజోస్ కూడా ఉన్నాయండి మనకి ఈ మెటీరియల్లో. అవి 800 చెప్పినట్టున్నారు, బట్ నేనైతే తీసుకోలేదు. నేను ఏవేవి తీసుకున్నది అనేది నేను లాస్ట్ క్లిప్ యాడ్ చేస్తాను. సో జ్యువెలరీ ఉన్నాయి, మేకప్కి సంబంధించినవి ఉన్నాయి, ఐ షాడోస్ ఉన్నాయి. నేనైతే ఐ షాడోస్ కోసం చూశాను, మంచి కలర్స్ ఏమన్నా అంటే లైట్గా న్యూడ్ కలర్స్లో అలా ఏమైనా దొరికితే చూద్దాం అనుకున్నా. బట్ అన్నీ డార్క్ షిమ్మరీ ఉన్నాయి. ఇక్కడ హోల్డర్స్ ఉన్నాయి, టిఫిన్ బాక్సెస్ ఉన్నాయండి పిల్లలకి. సో చాలా బాగున్నాయి. నేను తీసుకుందాం అనుకున్నాను కానీ మా బాబు ఇంకొంచెం పెద్ద అయితే కానీ అంత పెద్ద టిఫిన్ బాక్స్ వాడికి అవసరం లేదు. సో ఇక్కడ లెగ్గింగ్స్, ప్లాజోస్ కూడా ఉన్నాయి. అండ్ నైటీస్ ఉన్నాయి. ఏంటంటే ఆల్ వెరైటీస్ ఆఫ్ నైటీస్ ఉన్నాయి, బాగున్నాయి. 200 నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి. సో నేనైతే వచ్చాను 4కి వచ్చాను, ఇప్పుడిప్పుడే చీకటి అవుతుంది, 6 అలా అయిపోయింది. 2 అవర్స్ అయిపోయింది నేను వచ్చి. అంటే మీ అందరికీ మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలని నేను మ్యాక్సిమం షూట్ చేస్తున్నాను అనమాట. సో అటు ఇటు చూస్తున్నా, అటు ఇటు తిరుగుతున్నా.
అన్నీ ఉన్నాయి. మా రిలేటివ్స్ కలిసారు అండ్ 2 సబ్స్క్రైబర్స్ కూడా కలిసారు. చాలా రష్ ఉందండి. అసలు మాట్లాడడానికి కూడా నాకు అవ్వలేదు అండ్ సరిగ్గా మాట్లాడడానికి అవ్వలేదు, ఫొటోస్ తీసుకోవడానికి అవ్వలేదు, ఏం అవ్వలేదు. ఫుల్ రష్ ఉంది. లోపలికి వెళ్తే మటుకు ఫుల్ రష్ ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లోది మేడ్ ఇన్ ఇండియా అని చూపించాను కదా, సో అందులోకి వెళ్తే మనకి ఇలా ఉన్నాయన్నమాట స్టాల్స్ లోపల. అన్నీ 100-150 అలా ఉన్నాయి, పర్వాలేదు అనిపించింది. సో ఈ లైట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ల్యాంప్స్, మెయిన్ హోమ్ డెకార్స్, ఫర్నిచర్ చాలా బాగున్నాయండి. అండ్ ఇవన్నీ వైట్ అనమాట, వైట్ బ్యాగ్స్. సో నాకు బాగా అనిపించింది, మంచిగా అనిపించేవన్నీ నేను షూట్ చేశాను. సో ఇదైతే 25th వరకు ఉంటుందండి. మీకు ముందే క్లిప్ యాడ్ చేశాను కదా, ఫోటో యాడ్ చేశాను కదా, సో చూడండి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది. సో మధ్యాహ్నం 2 నుంచి ఈవినింగ్ 10 వరకు ఉన్నది టైమింగ్స్ అయితే. సో ఎంట్రన్స్ టికెట్ అయితే 30 రూపీస్ ఉంది దీనికి. సో మీరు ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతే మీరు హ్యాపీగా ఒక 3-4 అవర్స్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇవన్నీ పార్టీ వేర్ క్లచెస్ అనమాట, చాలా బాగున్నాయి. నాకు సూపర్ డూపర్ ఫర్నిచర్ అయితే అసలు ఆసమ్ ఉన్నాయండి. లోపల చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది నాకు ఫర్నిచర్ అయితే. అంటే ఇంతకుముందు ట్రేడ్ ఎగ్జిబిషన్ జరిగింది, సో అక్కడ కూడా ఫర్నిచర్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఉన్నదన్నమాట ఇక్కడ కూడా. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా లైఫ్ స్టైల్ అని చెప్పి, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్లో కూడా మనకి డ్రెస్సెస్, జ్యువెలరీస్ అన్నీ యాడ్ చేశారు. సో నా షాపింగ్ అయితే ఇదేనండి. తిరిగాను, మొత్తం చూశాను, ఎంతవరకు మీకు ఎక్స్ప్లోర్ చేయగలిగాను. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో చూసారు కదండి, ట్రేడ్ ఎగ్జిబిషన్ చాలా బాగుంది కదా. సో నేను అక్కడైతే కొన్ని పర్చేస్ చేశాను, అదేంటనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ కవర్ ఇలా కొన్నాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా కొనకుండా రావడం చాలా కష్టం మన లేడీస్. సో ఫస్ట్ అయితే నేను ఎక్కువ ఏం తీసుకోలేదండి, తక్కువే తీసుకున్నాను. నెయిల్ పాలిష్ తీసుకున్నాను. ఈ 2 కలర్స్ నెయిల్ పాలిషెస్ తీసుకున్నాను. యాక్చువల్కి 100కి 2 అని చెప్పారు, సో అందుకనే ఈ 2 తీసుకున్నాను. ఏమో అక్కడ ఇవే ఉన్నాయి కలర్స్, అందుకే నేను ఈ 2 తీసుకున్నాను. ఆ కలర్స్ లేవనిపించింది. ఇంకా హుడా బ్యూటీలో చాలా ఉన్నాయి, మేకప్ కూడా చాలా ఉన్నాయండి అక్కడ. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్నాను ఇయర్ రింగ్స్ తీసుకోకుండా అస్సలు రాలేకపోతున్నాను నేను ఈ మధ్య. ఇవి తీసుకున్నానండి. ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇవి ఇయర్ రింగ్స్, ఇవి మరీ పెద్దవి కాదు, అలా అని చిన్నవి కాదు, మీడియం సైజ్ అనమాట. యాక్చువల్లీ చాలా కలర్స్ ఉన్నాయి, బట్ అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి. బ్లూ అయితే నాకు మ్యాక్సిమం బ్లూ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను. ఇవి వాళ్ళు చెప్పడం 800 చెప్పారు, బట్ నేను బార్గెనింగ్ తర్వాత 450కి తీసుకున్నానండి. అది 450కి వచ్చేసాయి. ఇవి చాలా ఎక్కువ రేట్సే ఉన్నాయి, యాజ్ యూజువల్గా నేను చెప్పాను కదా. సో రేట్స్ అయితే బాగానే ఉన్నాయి, ఎక్కువగానే ఉన్నాయి, బార్గెనింగ్ చేసుకోవాలి. ఈరోజు అయితే ఫుల్ రష్ ఉంది. అండ్ ఒక టాప్ తీసుకున్నాను. టాప్స్ కూడా రేట్ ఎక్కువే ఉన్నాయి, బట్ ఒక ఆంటీ దగ్గర ఏ టాప్ అయినా 750 అని చెప్పి ఒక టేబుల్ మీద సేల్ చేస్తున్నారు అనమాట. అది ఎందులో అంటే లైఫ్ స్టైల్ దాంట్లో అనమాట. సో నేను తీసుకున్న టాప్ అయితే ఇది. సో డార్క్ మెరూన్ కలర్, నెక్ దగ్గర ఇలా గోల్డ్ టాజిల్స్ వస్తాయి. అండ్ హ్యాండ్స్ అయితే ఇవి. సో 2 కలర్స్. కిందన ఎలా అంటే మీకు ఫ్రంట్ స్లిట్ హై వస్తుంది అండ్ బ్యాక్ స్లిట్ ఎంచి కింద వరకు వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా నేను ఫర్దర్గా వ్లాగ్స్లో వేసుకుంటాను కదా, అక్కడ నేను చూపిస్తాను. క్లాత్ అయితే కాటనే, అంటే బాగా నలిపోయింది. వాళ్ళు ఏంటంటే జస్ట్ ఇలా వేసేసి అమ్ముతున్నారు, ఎనీ టాప్ 750 అని. సో ఇది నాకు 750 రూపీస్కి వచ్చింది. సైజెస్ కూడా బాగానే ఉన్నాయి, అవైలబుల్గానే దొరుకుతున్నాయి. సో ఇలా ఉంది టాప్. సో ఈ కలర్ నాకు నచ్చి నేను తీసుకున్నాను. సో ఇదేనండి ఈరోజు సండే అయితే ఇలా జరిగింది మాకు. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.